హాయ్ అండి. ఈరోజు మా ఊరు చెరువులో చేపలు పట్టారు. సో డాడీ వెళ్ళి 2 కేజీస్ ఫిష్ని తీసుకొచ్చారు. దాన్ని మమ్మీ ఆంధ్ర స్టైల్లో ముక్కెడవకోకుండా అండ్ స్పెషల్ మసాలాలతో తయారు చేసిన స్పైసీ చేపల పులుసు చేశారు. ఎలా చేశారో మీరు కూడా చూద్దాం, వచ్చేయండి. ఫిష్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగ చిన్న చిన్న ముక్కలు తీసుకొని దీంట్లో ఉప్పు పసుపు వేసుకొని 10 to 15 minutes పక్కన పెట్టుకుంటే నీసు వాసన పోతుంది. అలా పక్కన పెట్టుకున్నాక 2 ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, వంకాయ, బెండకాయలు అండ్ 2 టమాటాలు తీసుకొని పులుసులోకి చింతపండు గుజ్జుని అండ్ తర్వాత ఆనియన్స్, టమాటాలు అవన్నీ మిక్సీ పట్టుకుంటే ఇలాగ పేస్ట్ కింద వస్తుంది. పేస్ట్ తీసుకున్న తర్వాత దీంట్లోకి వంకాయ ముక్కల్ని 4 pieces కింద కట్ చేసుకుని, పచ్చిమిరపకాయలు మిడిల్లో కట్ చేసుకుని, సో తర్వాత బెండకాయలు కూడా 2 parts కింద కట్ చేసుకుని పులుసులోకి చింతపండు గుజ్జుని ఇలాగ తీసుకోవాలి. ఇప్పుడు స్పెషల్ మసాలా కోసం పౌడర్ చేసుకుందాం. ముందుగా అయితే మెంతులు, ఆవాలు, ధనియాలు, మిరియాలు అండ్ ఎండుమిర్చి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని దాంట్లోకి మసాలాలకి ముందుకు ప్రిపేర్ చేసిన మసాలాలన్నీ బాగా వేయించుకోవాలి. తర్వాత అయితే జీలకర్ర వేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి. ఇలా వేయించుకున్న మసాలాన్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 2 tablespoons దాకా ఆయిల్ వేసుకొని దీంట్లోకి పచ్చిమిరపకాయలు చిట్పటిలాగే దాకా వేపించుకోవాలి. తర్వాత దీంట్లోకి ఆనియన్, టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోవాలి. అందులోనే పసుపు, సాల్ట్ వేసుకోవాలి. మనం పసుపు, సాల్ట్ వేసాం కాబట్టి ఒకసారి తిప్పి పచ్చివాసన పోయేంత వరకు మగ్గపెట్టుకోవాలి. అలాగే దీంట్లోకి ఇప్పుడు అల్లం, వెల్లుల్లిపాయలు, 2 యాలకులు ఇవి మిక్సీ పట్టుకుని మగ్గుతున్న ఈ ఉల్లిపాయ పేస్ట్లు అయితే వేసేసుకోవాలి. ఒక 5 minutes ఇది కూడా బాగా మగ్గితే పచ్చివాసన మొత్తం పోతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు 5 to 10 minutes ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి. దీంట్లో మనం స్పెషల్ మసాలాలతో చేసాం కాబట్టి సో చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈసారి మీరు ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనమైతే దీంట్లో 2 tablespoons కారం వేసుకోవచ్చు. ఇప్పుడు కారం వేసాం కాబట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఈ కర్రీలో ఏ ఇంగ్రీడియంట్స్ వేసినా 5 minutes బాగా మగ్గనివ్వాలి. అప్పుడైతే కర్రీ బాగా టేస్ట్గా వస్తుంది. పచ్చివాసన అవన్నీ పోయి కర్రీ అయితే మరింత టేస్ట్గా అయితే ఉంటుంది. ఇలా ఎగుతున్న ఈ మిశ్రమంలో చింతపండు గుజ్జును అయితే వేసుకోవాలి. లాస్ట్లో అయితే చింతపండుకి ఇసుక పొర లాంటిది ఉంటుంది, లాస్ట్ వరకు అయితే వేసుకోవద్దు. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసుని ఒక 10 minutes ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడుకుతున్న పులుసులోని ఒక్కొక్క చేప ముక్క వేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే మీరు చేప ముక్కలు వేసుకోవాలి. ఇలా వేస్తేనే ముక్క ఎడవకోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు గరిటెతో తిప్పుకోకుండా పక్కన కదుపుతూ ఉంటే పులుసు ముక్కలకి బాగా పట్టి మంచి టేస్ట్గా వస్తుంది. ఫిష్ ముక్కలన్నీ వేసిన తర్వాత కూర దగ్గర పడేంత వరకు ఉడకబెట్టుకోవాలి. పొరపాటును కూడా గరిటెతో తిప్పకూడదు. గరిటెతో తిప్పినా పక్కన తిప్పాలి, లేదు అంటే ముక్క విడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా పులుసు అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లో మనం స్పెషల్ మసాలాలు వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు తెలియచేయండి.
మనం తయారు చేసుకున్న స్పెషల్ మసాలాని 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మా పల్లెటూరులో మేమైతే ఇలాగే చేసుకుంటాం న్యాచురల్ మసాలాలతో. ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. మనం మసాలాలు అవన్నీ వేసాం కదా, అవి చేప ముక్కల్లోకి బాగా పట్టాలి కదా. ఉడుకుతున్నప్పుడు వచ్చే అరోమా చాలా అంటే చాలా బాగుంది. ఆ స్మెల్కి నాకు ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది. ఫైనల్గా అయితే చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసి ఇప్పుడు ఈ కర్రీలో తురిమిన కొత్తిమీర వేసుకోవాలి. చూసారా కర్రీ అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నదో. చేప ముక్క అయితే మనం ఎలా వేసామో అలానే ఉన్నది, ఎక్కడ విడిపోవడం కానీ అసలు ఏమీ జరగలేదు. కర్రీ అయితే అయిపోయిందండి. ఒకసారి ఇలా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.